కోరిలేషన్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏంటంటే కోరిలేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్. కోరిలేషన్ అనేది ఒక టూ వేరియబుల్స్ని వేరే టూ సిగ్నల్స్ని దాని రిలేషన్ చెప్తుంది. టూ సిగ్నల్స్కి రిలేషన్స్ ఇస్తుంది. Correlation of two functions or two signals of two waveforms is a measure of similarities between those signals. Similarities of those signals. ఇది టూ టైప్స్, ఆటో కొలిషన్, క్రాస్ కొలిషన్. ఇది మనం సెపరేట్గా డిఫైన్ చేయొచ్చు. ఆటో కొలిషన్కి ఎనర్జీ సిగ్నల్గా డిఫైన్ చేయొచ్చు, పవర్ సిగ్నల్గా డిఫైన్ చేయొచ్చు. దీనికి ఎనర్జీ, పవర్. ఆటో కొలిషన్ అంటే ఇట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ఆర్ కోరెన్స్ బిట్వీన్ ఏ సిగ్నల్ అండ్ ఏ టైమ్ డిలేడ్ వర్షన్. The delayed may be negative side or positive side. The autocorrelation function is defined separately for energy signal and power signal. Okay. Autocorrelation function for energy signal. If x of t is having finite energy on the x of t, and if it is as a complex signal, then its autocorrelation function is defined as r11 of tau is equals to rxx of tau. ఆటో కొలిషన్ కాబట్టి సేమ్ ఉంటాయి వేరియబుల్స్. ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆఫ్ టౌ ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ మైనస్ టీ. ఇంత స్టార్టింగ్ చెప్పింది కాడు డిలేడ్ సిగ్నల్ అని. ఇది డిలేడ్ సిగ్నల్ సేమ్. ఇది ఇటు వస్తుంది, ఇది ఇప్పుడు ఇటు వస్తుంది. కన్వర్జేషన్ ఇక్కడ ఉండిపోతుంది అంతే. దీనికి ఇంత చాలు. ప్రాపర్టీస్ ఓకే ఐ విల్ ఓకే ప్రాపర్టీస్ తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ క్రాస్ కోరిలేషన్. ఇట్ ఈస్ ఎ మెజర్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ సిగ్నల్స్ టు మెజర్ ద సేమ్ ఇంతకుముందు లెక్కనే, కానీ ఇక్కడ టూ డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ అంటే ఎట్లా రాయాలంటే ఆటో కొలిషన్ ఏం రాసినాం. ఇట్ గివ్ సిమిలారిటీస్ అంటే ఇట్ గివ్స్ ఎ మెజర్ ఆఫ్ టూ డిఫరెంట్ సిగ్నల్స్ between signals and its time delay version అని అయిపోతుంది. క్రాస్ కోరిలేషన్ ఆఫ్ ఎనర్జీ సిగ్నల్. కన్సిడర్ టూ కాంప్లెక్స్ సిగ్నల్స్ x1 of t x2 of కాంప్లెక్స్. క్రాస్ అంటే టూ డిఫరెంట్ అంటే ఒకటి xx ఒకటి yy లేదా అట్లా 1 to 2 1 మనం ఇక్కడ చూసుకునేది. ఫినైట్ ఎనర్జీ అని పెట్టేసి అయిపోతుంది. r1 of tau ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇంత ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ మళ్ళీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ రాసినాం. ఇప్పుడు x1 x2 అంతే. ఇంతకుముందు దాంట్లోనే లెక్కనే ఇక్కడ x1 x2 రాయాలి అంతే. కాబట్టి x ఉంటాయి. దట్స్ ఆల్. మళ్ళా R21కి ఏంటంటే ఫస్ట్ 2 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. ఇదే ఇక్కడ 1 2 ఉంది కదా, సో 1 వచ్చింది ఫస్ట్, తర్వాత 2 వచ్చింది. ఇప్పుడు 2 1 ఉంది, 2 వస్తే 1 వస్తుంది అంతే. ఇప్పుడు ప్రాపర్టీస్ వెళ్తే ఫస్ట్ ఎనర్జీ సిగ్నల్ ఆర్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కన్వల్యూషన్ ఆఫ్ మైనస్ టౌ. ఆర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ మోడ్ హోల్ స్క్వేర్ డిటి. మోడ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ 0 ఫర్ ఆల్ టౌ. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఆర్ ఆఫ్ టౌ ఏంది, ఈ సింబల్ ఏదో ఉంటుంది, ఆ సింబల్ ఒమేగా లేదా ఎక్స్ ఆఫ్ ఒమేగా మోడ్ స్క్వేర్. ఎనర్జీకి ఇది పవర్కి ఆర్ ఆఫ్ టౌ ఇది సేమ్ ఉంటుంది. మళ్ళీ ఈ ఫస్ట్ వన్ ఇక్కడ ఆర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ మోడ్ స్క్వేర్ డిటి ఇచ్చినగా పవర్లో ఏమైందంటే ఆర్ ఆఫ్ 0కి పి అయిపోతుంది. ఆర్ ఆఫ్ టీకి దీనికి మోడ్ ఉంటుంది పవర్లో, ఎట్లుందో అట్లుంటుంది. నెక్స్ట్ ఆర్ ఆఫ్ టౌకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే పవర్లో డెల్టా ఆఫ్ ఒమేగా వస్తుంది. ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ టౌ. క్రాస్ కోరిలేషన్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఎనర్జీ సేమ్ దీని లెక్కనే, బట్ 1 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 1 అని రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 2 ఆర్ ఆఫ్ 0 కదా, 1 2 ఈజ్ ఈక్వల్స్ టు దీని లెక్కనే. ఇప్పుడు మళ్ళీ 0 మోడ్ ఉండదు అంతే. ఫర్ ఎక్స్ ఆఫ్ టీ, if x of t and x of 2 are each orthogonal to each other, then r1 of 0 is equals to 0. r1 of t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమైందంటే సేమ్ x1 of omega into x2 కన్వల్యూషన్ ఆఫ్ ఒమేగా. నెక్స్ట్ పవర్కి సేమ్ ఉంటాయిరా, ఇది సేమ్ ఉంటుంది.
ఇది సేమ్ ఉంటుంది. 3 ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి.